హల్లెలూయా. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా ఈ రాత్రి సమకూర్చినందుకు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి ప్రభువుకి అందరూ కూడా మన చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్న మనందరము కూడా శ్రద్ధగా ఆలోచించాల్సిన మాట దేని కొరకంటే, మనకు ఈ లోకంలో పోరాటం ఉంది. చెప్పండి అందరూ, ఏముందట ఈ లోకంలో? పోరాటం. మన ఆత్మీయ జీవితము, ఈ ఆధ్యాత్మిక జీవితము అనేది ఎలా ప్రారంభమవుతుందంటే, నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన కాడి నుంచి నీ జీవితంలో ఈ పోరాటం అనేది తెలుస్తుంది. ఈ పోరాటం ఎవరికి మధ్య అంటే, శత్రువైన సాతానికి మనకు మధ్య జరుగుతున్న ఈ పోరాటం. అంటే కనబడిన శత్రువుతో మనము పోరాటం చేస్తున్నాం. హల్లెలూయా. ఎవరితో చేస్తున్నాం మనం చెప్పండి అందరి బిగ్గరగా? కనబడని శత్రువుతో కనబడని యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధములో మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము చాలా అప్రమత్తంగా ఉండాలి. దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని ఎవరైనా హెచ్చరిక చేసినప్పుడు ఎంతైతే జాగ్రత్తగా ఉండి, ఎలాగైతే మనము అన్ని విషయాల్లో కూడా చాలా శ్రద్ధ వహించి మెలకువ కలిగి ఉంటామో, అలాగే భౌతికమైన వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా మెలకుగా ఉంటున్నామో, లోపల కూడా నీ విషయంలో ఎలాంటి జీవితంలో కలిగి ఉన్నావో, నువ్వు నీ ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉన్నావో లేదో అనేది ఎప్పటికప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మనం బయటికి కనిపించే ఒక బండి చూస్తే, ఆ బైక్ సరిగ్గా నడవట్లేదు, లేదా బైక్ సరిగ్గా తోడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది అన్నప్పుడు మెకానిక్ దగ్గరికి ఎలాగే తీసుకెళ్తామో, హల్లెలూయా, అదేవిధంగా దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో ప్రతి లోపం బయటికి వస్తుంది. అది మనం ఏం చేసుకోవాలి? వాక్యము ద్వారా సరి చేసుకోవాలి. హల్లెలూయా. సో దేవుని వాక్యం చెప్తున్న మాట, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. బైబిల్ ఎక్కడ అయినా మెలకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి, స్థిర విశ్వాసంతో ఉండండి అని అన్నప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? నేను నా మనస్సులో, నా ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉన్నానో లేదో అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకనే పేతురు గారు ఒక మాట అన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మరొకసారి చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి, చెప్పండి మీ పక్కవారితో ఈ మాట, మీ విరోధి. మీ విరోధి అంటే ఎవడు? అపవాది. మీ విరోధి అయిన అపవాది, మీ శత్రువైన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎవడు వాడు? అపవాది. వాడిని యేసు ఏం చేశారు? నిరాయుధుడిగా చేశాడు. వాడిని యేసు ఏం చేస్తారు? సిలువలో ఓడించారు. మనందరికీ విజయాన్ని దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు సాతాను చేస్తున్న పని మొట్టమొదటిది ఏంటంటే, వాడిని మనం నాశనం చేయడానికి వాడికి హక్కు లేదు. వాడు ప్రయత్నం పడుతున్నాడు. కానీ వాడు చేసే మొట్టమొదటి పని మీ మైండ్ని లోకంలోకి తిప్పేయడం. ఏం చేస్తున్నాడు? మీ మైండ్ని లోకానికి తిప్పుతున్నాడు. మీ మైండ్ని దేవుని దూరం చేసేస్తున్నాడు. పరధ్యానం అంటాం, చూసారా? మీరు ఎప్పుడైనా విన్నారా మాట? పరధ్యానం అంటాం. ఎప్పుడైనా విన్నారా మాట? పరధ్యానం అంటే మీరు చేస్తున్న పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు, కానీ మీరు ఆలోచన ఎక్కడ ఉంటుంది? వేరే చోట ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? పరధ్యానము అంటాం. ఈ పరధ్యానం అనేది చిన్న విషయం కాదు. అది మనం ఒకవేళ బండి నడుపుతున్నప్పుడు కూడా, నడుపుతుంది బండి మీదే, కానీ ఫోన్ మాట్లాడుకుంటూ వేరే ఆలోచన గడిపోయే మనకి ఏమవుతుంది? ఎదురుగా అయిపోతుంది. అంటే చిన్న చిన్న విషయాల్లో భౌతికంగా చూస్తేనే అంత ప్రమాదం జరుగుతుంటే, ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. లేకపోతే ఏమవుతాము? ఎక్కడైనా పడిపోతాం. దానికి
అపవాది వేసే ఎత్తుగడ ఏంటంటే, అపవాది వాడే ఆయుధం ఏంటంటే, ఇది మీరు అందరూ గుర్తించాలి, ఇది ఆత్మీయ యుద్ధము. ఎవరెవరికి మధ్య? మనకును అపవాదికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటే, ప్రభు చెప్తున్న మాట, మనము పరధ్యానంలోకి వెళ్ళిపోకూడదు. దేవుని నుండి దూరం చేసే విషయాలు ఏమైనా ఉన్నాయంటే వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీరందరూ కూడా ఒక మాట పరిశుద్ధ లేఖనం తీసి చదవండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము. మీకు అర్థమవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుంచి చదవదాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుంచి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమే పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ యేసును తన ఇంటికి చేర్చుకున్నారు. ఆమెకు మరియా అను ఒక సహోదరి కూడా ఉన్నారు. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్ద నుంచి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకములైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మార్తా మరియా ఈ చరిత్ర మీరు చాలాసార్లు చదివారు, చాలాసార్లు కొన్ని వందల సార్లు విన్నారు, కొన్ని వందల సార్లు చదివారు. ఈ మాట మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే, మార్త యేసును ఇంటికి చేర్చుకున్నారు. ఆయన గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడల్లా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళేవారు. ఆమె ఆహ్వానించేది. యేసయ్యతో పాటుగా శిష్యులు కూడా ఇంటికి వెళ్ళేవారు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఆ పట్టణంలో చేశారు. అనేకులు విశ్వాసం ఉంచారు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు రాగానే మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన వాక్యం వినుచున్నదంట. హల్లెలూయా. ఏం వినుచున్నది ఆమె? యేసు యొక్క వాక్యము. యేసు అనగా ఎవరు? రక్షకుడు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. ఆ జీవమును ఆమె పొందుకుంటుంది. హల్లెలూయా. ఏం పొందుకుంటుంది ఆమె? యేసులో ఉన్న జీవవాక్యము ఆమె పొందుకుంటుంది, ఆమె బలపడుతుంది. మరొక ఆమె ఉంది, ఆమె సహోదరి. ఎవరంటే ఆమె మార్త. ఈమె చాలా భక్తిపరురాలు. యేసుని ఇంటి చేర్చుకునే గొప్ప ఆతిథ్యం ఇచ్చిన గొప్ప స్త్రీ ఆమె. అయితే ఒకనొక సమయంలో ఆమె ఏం చేసిందంటే చాలా తొందరపాటు పడిపోతుంది. ఏ విషయంలో తొందరపాటు పడుతుంది ఆమె అని చూస్తున్నప్పుడు యేసు కొరకే ఆమె ఏం చేస్తుందట? పనులన్నీ చేస్తూ ఉంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచన చేయండి, అపవాది ఎలాగ మనల్ని డైవర్ట్ చేస్తాడు దేవుడి నుంచి అంటే, ఆమె దేవుని కోసం పనిచేస్తుంది. హల్లెలూయా. దేనికోసం పనిచేస్తుంది? ఆమె దేవుని కోసం పనిచేస్తుంది. కానీ ఆ పనిలో దేవుని స్వరం ఆమె ఏమవుతుంది? వెళ్ళలేకపోతుంది. సమయమును వృధా చేసుకుంటుంది. వేటిపై ఉంచుకొని తమ భౌతికమైన పనిపాట్లు పెట్టుకొని తొందరపాటు పడుతూ చింతపడుతూ ఏమంటుందంటే యేసు దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు ఇంత పనుంటే నీవు ఆమెకు చెప్పచ్చు కదా, ఇట్లా ఇంత పని ఉంది, నువ్వు సహాయం చేయి అని చెప్పొచ్చు కదా అని యేసుని ఎదురు తిరిగి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు ఏమన్నారంటే, మార్తా మార్తా, నీవు అనేక పనులు పెట్టేసుకున్నావు. ఈ రోజున అపవాది మన సమయమును వృధా చేయడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు? మన సమయమును, చెప్పండి అందరి మాట, మన సమయమును వృధా చేసుకోవడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు? మనల్ని
ఏం చేస్తుంది చెప్పండి? దేవుని స్వరం విననివ్వకుండా ఆపేస్తున్నాడు. దేవుని స్వరము ఎంతో ప్రాముఖ్యం, అది దాన్ని విననివ్వకుండా ఆపేస్తున్నాడు. ఎందుకని? చూడండి, ఒక మాట ఆలోచించండి. మనస్సులో గలిబిలి, మనస్సులో చింత, మనస్సులో ఆందోళన పెట్టుకుని ఆయన స్వరము వినగలమా? చాలా కష్టం, చాలా కష్టం. అందుకనే దేవుని పైన దృష్టి నిలపడం అనేది ఎంత కష్టం, అది చాలా కష్టం. నీ చుట్టూ ఉన్నటువంటి చింతలు, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన వైపు ఉన్నప్పుడు మనం ఆయనపై కేంద్రీకరించడం చాలా కష్టమైపోతుంది, సులభం కాదది. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మార్త నామని గద్దించి మాట్లాడితే ఏమన్నారంట? నీవు అనేక పనులు పెట్టుకుని ఏం చేస్తున్నావు? పడిపోతున్నావు. అవసరమైనది ఒక్కటే, అది మరి ఎంచుకుంది. హల్లెలూయా. మరి ఏమెంచుకుంది? ఆయన స్వరం వినడానికి ఎంచుకుంది. మరి ఏమెంచుకుంది? ఆయన జీవాన్ని పొందుకోవడానికి కూర్చుంది అక్కడ. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు ఏం చేస్తాను? నేర్పుతాను. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనము ఏమాత్రము కూడా మార్త వలె పరధ్యానంలో ఉండకూడదు. ఆమె చింతిస్తూ ఉంది, ఆమె బాధలో ఉంది, ఆమె నిరాశలో ఉంది. కానీ మరియ విషయంకి వస్తే అక్కడ ఏం చేస్తుందట? ఆమె సమాధానము కలిగి చింతేమీ లేకుండా ఆమె దేవుని సన్నిధిలో కూర్చుంది. యేసే ప్రసన్నత పొందుకుంటుంది, ఆయన మహిమను అనుభవిస్తుంది. ఇది మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే, మన దృష్టిని ఏ విధము చేతనైనా సరే దేవుని స్వరము నుంచి వేరుపాటు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడని మనం గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏమవుతాము? కొంచెం స్లోగా. ఎందుకంటే ఆ రోజు మార్త అనేక పనులు పెట్టుకుందేమో, ఈరోజు మనమంతే. మనమును అనేక పనులని పెట్టేసుకుంటున్నాం. పని పెట్టుకోవద్దని కాదు, కానీ తీరికలేని పెట్టుకోకూడదు. ఎలాగా? తీరికలేని పని, ప్రార్థన చేయడానికి కూడా సమయం లేనంత పని, వాక్యం చదవడానికి సమయం లేనంత పని. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు అదే చెప్తూ వచ్చారు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో అది ఒక మోసముతో సమానమని ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు 4 రకాల విత్తనాల గురించి మాట్లాడుతూ, 4 రకాల నేలల గురించి మాట్లాడుతూ, 4 రకాల హృదయాల గురించి మాట్లాడుతూ యేసే చెప్పిన బోధ ఏమిటంటే, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. చెప్పండి మీ పక్క వారితో, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. విత్తిన వాక్యం మంచిదే, కానీ ఎక్కడ పడింది? అది ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొదలు అంటే దేనికి సాదృశ్యము? ఆ కింద చదవండి. అది దేన్ని సూచిస్తుందంటే, ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే. ఏం చేస్తాడు? వాక్యాన్ని వాక్యం వింటాడు. అయ్యో వాక్యం వినండి అనుకోవడానికి ఏమీ లేదు, మందిరానికి రావడాన్ని అనుకోవడానికి ఏమీ లేదు, కానుకలు ఇవ్వడంటే ఇస్తారు, కానీ ఏముండదు. అక్కడ చూడండి, ఆ కింద ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినివాడే, కానీ ఐహిక విచారమును. చూసారు ఏం విచారం అది? అయ్యో నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, సమయం దొరకట్లేదు, నా ఆత్మీయ జీవితం నేను కాపాడుకోలేకపోతున్నాను బాధ కాదట. నా సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలని అని ఆ భయం కాడతాడ. మరి ఏముంది అతనికి? ఐహిక విచారం అంటే ఇహలోక విచారము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మీరు అన్యజనుల వలె అంటే దేవుణ్ణి ఎరగని అన్యులు ఏం చేస్తుంటారంటే, ఎప్పుడు కూడా వారి ఆలోచన శరీర సంబంధంగా మాత్రమే తిరుగుతుంటుంది, వాళ్ళ ఆలోచన అంతా కూడా. మనమైతే నీ ఆత్మకు నష్టం జరిగేది ఏదైనా ఉందేమో అని తొలగించడం కొరకు ఒక గంట ప్రార్థన మన జీవితంలో ఉందా? దేవుని వాక్యము మన ఆత్మీయ ఆహారం అని మనం ఎరిగిన వారమే ఉన్నప్పుడు యేసు ప్రభువు స్వయంగా చెప్పారేమని, మనుషుడొట్టి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాము కదా అని దృష్టి కలిగిన మనము నీ ఆత్మకు ఎంత ఆహారం పెడుతున్నావు? నీ జీవితానికి పునాది అయిన ప్రార్థనను ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నావు? సో ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట స్పష్టంగా ఏమిటంటే, మిమ్మలను వృధా చేసే సమయం మాత్రమే కాకుండా దేవుని స్వరమును కూడా
విననివ్వకుండా ఆపుతున్న హృదయం ఏమైతే ఉందో ప్రభు మాట్లాడుతున్న మాట అదే. ఐహిక విచారం మీ హృదయంలో ఉంది, అది తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తలారా నా ఎదుకు వస్తే మీకు విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. ఈ లోకం దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మీకు ఏముండదు? విశ్రాంతి దొరకదు, సమాధానం ఉండదు. హల్లెలూయా. నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా మీరు నా ఎదుకు రండి, నేను మీకు ఏమి ఇస్తానంట? విశ్రాంతిని ఇస్తాను, సమాధానం మీకు అనుగ్రహిస్తాను ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ముళ్ళ పొదలపై పడిన విత్తనాలు వాక్యం వింటాడు కానీ ఐహిక విచారము. నెక్స్ట్ ధనమోసము. ధనమును సంపాదించుకోవాలి ఎంతవరకు? మన కనీస అవసరాల వరకు. ధనము హెచ్చినను 62వ కీర్తన చదవండి. 62వ కీర్తన, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయములో ఒక చక్కని మాట 10వ వచనం చదువుదాం. 10 బలాత్కారమందు నమ్మిక ఉంచుకొడి, దోచుకున్నట్టు చేతి గర్వపడకుడి, ధనము హెచ్చినను దాని మీద మీ మనస్సును లక్ష్యం ఏం చేయకూడదట? పెట్టకూడదు. లక్ష్య పెట్టడం అంటే ఇక దాని మీద మనసు ఉండిపోవడం, రేపేదో చేద్దాం అనుకోవడం. అంటాడు కదా ఒక ధనవంతుడు ఏమని? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, ఇదిగో నీకు కావలసినవన్నీ సమకూర్చుకున్నాను, ధాన్యము సమకూర్చి పెట్టుకున్నాను, అది కొట్లు సరిపోవట్లేదు, ఇంకా గొప్పవి కట్టుకున్నాను అని తనలో తను ప్రాణంతో మాట్లాడుకుంటగా ఆ రాత్రి దేవుడు ఏమన్నారంటే స్వరంతో మాట్లాడుతున్నాడు. ఓ ఏ వేరువాడా, ఈ లోకం ఏమనుకుంటుంది? ధనము ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాడు ఈ లోకంలో గొప్పవాడు, వారి ఈ లోకంలో జ్ఞానులు అంటుంది బైబిల్. లోకము కానీ బైబిల్ అంటుంది లోకమంతా సంపాదించుకున్నాను, నీ ఆత్మను, నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రభు చెప్తున్నారు, ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నాం కానీ నీ ఆత్మ కొరకైన సంపాదన ఏమైపోయింది? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికితే సమస్తము కూడా ఆయన ఎందుకు అనుగ్రహింపడు? సో మొదటగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రోజున మీలో ఆత్మీయంగా వాక్యము ఎదగలేకపోవడం కారణం ఏంటి? ఎదగలేకపోవడానికి కారణం మనలో ఉన్న ఐహిక విచారములు. ధనము మోసం చేస్తుంది. ధనాన్ని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా సుఖించినట్లుగా, సంతోషపడినట్లుగా చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఈరోజు నువ్వు ధనాన్ని చూసుకుంటూ మురిసిపోతే రేపు ఆ ధనము లేకపోతే ఏమైపోతాం మనం? ఈరోజు కొన్ని కుటుంబాలు చిరిగిపోవడం గల కారణం ధనం కాదా? ధనము సంపాదించండి కానీ దానిపై మనస్సును, ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువు స్వయంగా చెప్పారు ఏమంటే, ధనము ఎక్కడ ఉండునో మన హృదయం కూడా అక్కడ ఉంటుంది. అంటే దేవుని స్థానమును కూడా ఆక్రమించగలిగే శక్తి దేనికుంది? ధనముకుంది. ఈ ధనాన్ని ఈ లోకము దేవుడిగా భావిస్తుంది. దేవుని స్థానమును కూడా ఆక్రమించే శక్తి దేనికుంది చెప్పండి? ధనానికుంది. అందుకే ప్రభు చెప్తున్నారు, ధనము హెచ్చినను మనసు పెట్టకండి. ధనము హెచ్చినను దానిపై దృష్టి పెట్టేసుకోకండి. మీ మనస్సు, మీ ఆలోచన ఎప్పుడు కూడా ప్రభువు రాబోతున్నాడు, అది గురి కలిగి ఉండండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 21వ వచనం, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము కూడా ఉంటుంది. ధనము, ఈ ధనము కోసము ఒక వ్యక్తి ఏకంగా పరలోకాన్ని వద్దనుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ధనమే సర్వం అనుకుని, సుఖమే స్వర్గం అనుకుని ఆఖరికి తండ్రిని కూడా విడిచిపెట్టేస్తాడు, దేవుని కూడా విడిచిపెట్టేస్తాడు. తప్పిపోయిన కుమారుడు చరిత్ర ఒకటైతే నిత్య జీవం కోసము యేసయ్య దగ్గరికి వచ్చి మోకాలు వేసి, సద్బోధకుడా నాకు నిత్యజీవం కావాలంటే ఏం చేయాలి అని అడిగిన ఆయన యేసయ్య అన్నారు, నాయనా నీవు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను పాటిస్తున్నావా, వాక్యము చదువుతున్నావా అంటే అప్పుడు ఏమన్నాడు ఆయన, అయ్యా నేను చిన్నప్పటి నుంచి బాల్యంలో నుంచి ఏం చేస్తున్నాను, నేను చక్కగా వాక్యం వింటున్నాను, ధ్యానిస్తున్నా. అంత మాత్రమే కాక
ప్రతి ఆజ్ఞ పాటిస్తున్నాం, నాకు ఇంకేం కొరతుందని అడిగాడు. అందుకు యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్నీ బాగున్నాయి కానీ నువ్వు ఇంకా పరిపూర్ణుడవు కాదు. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ధనమును అమ్మి ఆస్తి ఏం చేశాను, నువ్వు పేదలకు ఇచ్చిన వెంబడించమన్నారు. యేసయ్య నీకు ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు, మనల్ని పరీక్షిస్తారు. ఆ పరీక్షలు ఏం చేశాడు ఆయన, ధనము హెచ్చుగా ఉన్న కారణంగా అధికారి ధనవంతుడు కనుక ఏమయ్యాడంటే, అది నా వల్ల కాదు, నేను వెంబడించాలంటే ఇలా వదిలేసుకోవాలా అంటే సమస్తము కూడా ఆయన ఏమన్నారు, నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకోవడం అంటే నీది కాదనుకోవాలి. నాది అనేది ఏమి లేదు, అంత యేసు ఇచ్చినదే, అంత యేసుదే అని ఆయన కొరకు మనం ఏం చేసుకోవాలి, అనుదినము కూడా సిలువెత్తుకోవాలి. అంటే దేవుని స్థానమును ఆక్రమించే ఏదైనా సరే, అది ధనమే కావచ్చు, స్త్రీయే కావచ్చు, అది పురుషుడే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మీది అనేది ఏది లోకంలో లేదు, అంత దేవుడిచ్చినదే అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏం జరిగిందట, అలాంటి ఆయన చివరికి ఏమైపోయాడంటే నిరాశపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకని, ధనము పైన మనస్సు చావలే. ఆయన వెంబడించాలంటే, పరలోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలట, ధనం పైన కూడా వ్యామోహం చెందకూడదు. అందుకు చెప్పాడు దేవుడు, నీ ధనం ఎక్కడుండో నీ వ్యామోహం, నీ మనసు ఎక్కడ ఉంటుందట అక్కడే ఉంటుంది. నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆదివారం మందిరమా, ఆ రోజు పన అనేక దేవుడు చూస్తున్నాడు కదా. నీ ధనము, సుఖము, భోగములు ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలి, మన జీవితంలో చంపుకోగలగ. ఎందుకంటే జీవించే వారికి మెదట మన కోసం మరణించి యేసు కోసం మనం ఏం చేయాలట, జీవించాలి. ఇవన్నీ సిలివేసుకోగలగాలి. ఒకనొక సమయంలో పరీక్ష పెడతాడు ఆయన, ఇక ధనము కావాలి, నేను కావాలా, లోకము కావాలి, నేను కావాలా. ఆ పరీక్ష పెడితే ఎంతమంది గెలుస్తాం ఇక్కడ, మనందరం పరిశీలించుకోండి. వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరు పరిశీలించి, నాతో సహా. ధనము కావాలా, పరలోకం కావాలా? నీ మనస్సు కింద ఉన్నంత వరకు నా జీవితంలో దేవుడి చూడక దర్శనం చెప్తాను తర్వాత వీలైతే. వాళ్ళు చాలాసార్లు చెప్పాను నేను. మన మనస్సు ఎలా ఉండాలి ప్రభువు కోరుతున్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పరలోకంలో ఆసీనుడై ఉన్నారు, ఆయన మనలో జీవిస్తూ ఉన్నారు. మనము ఆయన కోసం జీవించేవారుగా ఉండాలి. సో మనము మొట్టమొదటిగా సాతాను వేసే ఎత్తుగడ ఈ పోరాటంలో మొదటిది ఏం చెప్పండి అందరూ కూడా, పరధ్యానంలోకి వెళ్ళిపోవడం. అంటే మీ దృష్టిని పూర్తిగా లోకానికి తిప్పేయడం లేదా దేవునికి దూరం చేసేయడం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే వినండి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా మనందరం కూడా ఉండాలి. మీ విరోధి అయినా మీ శత్రువైన అపవాది గర్జించే సింహం వలె తిరుగులాడుచున్నాడు, వెతుకుతున్నాడు. ఎవడు దొరుకుతాడో తిరుగుతున్నాడు. ఉదాహరణకి సంసోను జీవితం చూడండి మీరు కావాలంటే. సంసోను జీవితంలో మొట్టమొదటి విజయం దేనిపైన విజయం పొందాడు ఆయన? సింహం పైన విజయం పొందాడు. మొట్టమొదటి విజయం. అతడు ద్రాక్ష తోట దగ్గరికి వెళుతుండగానే దేవుని ఆత్మ అతని రేపుతుండగా ఏమయ్యారట, ఎదురుగొస్తున్న సింహాన్ని కూడా చీల్చి మేకపిల్లగా చీల్చాడు దాన్ని. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే మొట్టమొదటి విజయము దేనిపై పొందుకున్నాడు సంసోను గారు? సింహాన్ని చంపడం. కానీ సంసోను పిలుపు సింహాన్ని చంపడమా? కాదు. మరేంటి? ఫిలిష్తీయుల పైన దండయాత్ర చేయడం, ఫిలిష్తీయులైన శత్రువులను సంహరించడం. దాని కొరకే పిలుపు పొందుకున్నాడు ఆయన. దాని కొరకు అభిషేకించబడ్డాడు. దాని కొరకే చిన్నటి నుంచి అతడు నాజీరు పొందుకున్నవాడే ఉన్నాడు, ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. కానీ అతని జీవితంలో సింహాలు వస్తాయనో, అతని జీవితంలో దెలీలా లాంటి స్త్రీలు వస్తారనో ప్రభు చూపించారా?
చూపించలేదు. అవి మనం చంపుకుంటూ వెళ్ళాలి. ఈ రోజున అవేమిటో కాదు, ఆ సింహాలు మన కోరికలు. చెప్పండి అందరినీ, మన ఏంటదా? అవి మన కోరికలు. రెండవ పోరాటం చూడండి. ఈ లోకలు ఎదురాడుతున్నటువంటి మన శరీరాశలతో మనం పోరాటం చేయాలి. అసలు సంసోను జీవితంలో పతనమైపోవడానికి ముఖ్యమైన కారణం అని చెప్పనా, లోకముతో స్నేహం చేశాడు ఆయన. దేనితో స్నేహం చేస్తాడు? నువ్వు సింహాన్ని చీల్చుతున్నావు, మంచిది. లేకపోతే గొప్ప గొప్ప యుద్ధాలు చేస్తావు, మంచిదే. 1000 మందిని చంపవు, మంచిదే. నక్కలను కూడా పట్టుకొని పొలంలో వదిలేసుకున్నావు, మంచిది. కోపం అణించుకోలేకపోయావు. ఇన్ని విజయాలు పొందుకున్న ఈ సంసోను గారి విషయంగా వస్తే, తన జీవితంలో లోకం యొక్క ఏ ఫిలిస్తీన్ల పైన జయించి వారిని సంహరించాలో అదే ఫిలిస్తీన్లతో ఆయన ఏం చేశాడట? సహవాసం చేస్తూ వచ్చాడు. ఎవరితో సహవాసం చేయకూడదో వారితో చేస్తే తప్పనిసరిగా పతనమైపోతాం. అందుకని ప్రభు చెప్తారు, యెహోవా యందు భయభక్తులు గలవారు నాకు చెలికాడు అన్నాడు భక్తుడని దావీదు గారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మీ స్నేహం ఎవరితో చేయాలి? దేవుడు నమ్ముకున్న బిడ్డలతో స్నేహం చేయి. హల్లెలూయా. ఇనుముని ఏం చేస్తుందట? పదును పెడుతుంది. నేను పదును పెట్టే వారితో సహవాసం చేయి. లోకముతో స్నేహం చేస్తే దేవునితో శత్రువైపోతున్నావు. లోకమంతా ఏముందంటే శరీరాశయు నేత్రాశ జీవ పుట్టుపోద్ది. అది నీకు కూడదు. ఈరోజు వస్త్రధారణ మారిపోయిందంటే కారణం లోకము. ఈరోజు పాపం విశ్చలవిడిగా తిరిగిపోతుందంటే కారణం పాపం. పాపం లేని చోటు ఎక్కడుందంటే ఎక్కడ లేదు, అది మన శరీరంలోనే ఉంది. ఈ పాపాన్ని జయించాలి. రెండో మాట చెప్తున్నాను, మన కోరికలు చంపుకోగలగాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏం చంపాలట? కోరికలు. పరిశుద్ధ లేఖని తెరిచి అందరూ కూడా చదవండి. మనం పోరాడుతున్న రెండవ పోరాటం యాకోబు రాసిన పత్రిక. సాతానుడు ఉపయోగించే ఆయుధము మన శరీర అవయవాలే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛలే కదా, మీ భోగేచ్ఛ నుండియే కదా. రెండవ పోరాటం. మొదటి పోరాటం ఏంటి? సాతానుతో పోరాటం. వాడు ఏం చేస్తున్నాడు? ఉపయోగిస్తున్నాడు మన జీవితంలో? సమయాన్ని దొంగిలించడం చేస్తున్నాడు. దేవుని స్వరమును వినిపింపనివ్వకుండా చేస్తున్నాడు. రెండో పోరాటం ఏంటి? మీతోనే. మీకు ఏముందిట? పోరాటం ఉంది. అందరూ స్తోత్రం చెప్పండి ప్రభుకి. మీతో మీకేముంది? పోరాటం. ఎక్కడ లేదు పోరాటం, మీలోనే పోరాటం జరుగుతుంది. మీలోనే. ఆ పోరాటం ఎక్కడంటే మీ శరీరంతోనే. చెప్పండి అందరి దగ్గరగా, మీ శరీరంతోనే ఈ పోరాటము జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి శరీర ఆశ, నేత్రాశ, జీవ కుటుంబం, ఈ 3 కూడా సాతాను ఉపయోగించే ఆయుధాలు. చెప్పండి అందరి దగ్గరగా. ఏంటవి? ఆ 3 శత్రువులు ఏంటి? శరీర ఆశ, నేత్ర ఆశ, జీవ కుటుంబం. ఈ 3 ప్రధాన శత్రువులు సాతాను గడికి. శరీరము దీన్ని ఆశ చూపించి ఎన్నో ప్రయత్నం చేస్తుంటాడు వాడు, ఎన్నో ప్రయత్నాలు. దాంట్లో మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు ఆదాము హవ్వలు పాపంలో పడిపోవడం గల కారణం ఏంటి? శరీర ఆశ. చూచుటకు రమ్యంగా కనిపించింది ఆ పండు. అంటే ఏంటది? నేత్రాశ. నువ్వు దేవదత్త అయిపోతావు అంటే ఏంటి వచ్చింది? వాళ్ళకి గర్వం వచ్చింది. జీవ కుటుంబం. ఈ 3 శత్రువులతోనే అపవాది దాడి చేస్తూ వచ్చాడు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా అపవాది ఈ 3 ఉపయోగించాడు. ఈరోజు మనకు కూడా అదే, మన జీవితంలో కూడా అదే. ఇవి చాలా ప్రమాదం. మీ అవయవాలు నిబంధనతో కలిగి ఉండాలి. యోబు గారు ఏమన్నారు? నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఒక స్త్రీనైనా కన్యకనైనా తప్పక నేను చూడనని. మీ కళ్ళకు నిబంధన ఉండాలి. మీరు ఏం చూస్తున్నారో అవి జాగ్రత్త. ఎందుకంటే మీ కళ్ళు చెడితే మీ దేహమంతా చెడిపోతుంది. మీరు వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి బైబిల్ పట్టుకొస్తున్నారు, ఇవన్నీ మంచిదే.
కానీ మీలో చేస్తున్న ఈ పోరాటం మీకు అర్థమైందా? ఎప్పుడైనా సమయం దొంగిలించబడుతున్నారు. అది మీకు తెలుస్తుందా? సమయం దొంగిలించబడిపోతున్నాం. ఆ సమయంలో ఒక గంట ప్రభుత్వం మనం గడిపే అవకాశం మీకు వస్తుందా? ఇవన్నీ మనం గమనించుకుంటే మనం తెలియకుండా అప్పవాది ఏం చేస్తే మనందరినీ కూడా అట్రాక్ట్ చేసి లాగుతున్నాడు వాడు. మనం తెలుసుకోగలిగి ఇవన్నీ అప్రమత్తంగా ఉన్నాం మనం. రెండవదిగా మీలో ఉన్న పోరాటము మీ అవయవాలే. కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రికలో పౌలు గారు దీని గురించి హెచ్చరిక చేస్తారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా, చూడండి, మన అవయవాలు ఉపయోగించి ఏం చేస్తున్నాడట? జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహపు ఆరాధన అయిన ధనాపేక్ష ఏం చేయాలి? మీరు చంపేసుకోవాలి. మీరు క్రీస్తు కూడా చనిపోయిన వారిని గుర్తెరిగితేనే మీ అవయవాల్లో ఒక పోరాటం స్టార్ట్ అయింది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మీకేమర్థమైంది? మీలోనే పోరాటం ఉంది. మీ చూపుడు మొదలుకొని, మీ తలంపులు మొదలుకొని, మీ హృదయంతో దాకా పాపం చేసి కీళ్ళలో తీసుకెళ్ళేది ఏంటంటే మన అవయవాలే. దావీదు గారు పాపంలో పడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? కళ్ళు కాదా? ఈ కంటితోనే కదా పాపం చేశాడు ఆయన. కంటితో చూస్తాడు, కంట్రోల్ చేసుకోలేకపోయి ఆ పాపం చేయలేదా? అవయవాలు, మన అవయవాలు. ఇదే అవయవాలతో మనం ప్రార్థన చేయగలం. ఇది అవయతో మనం పాపం కూడా చేయగలుగుతాం. అందుకని మీ శరీరంలో ఎదుగుతున్నటువంటి ఈ బోగేచులు చంపుకోగలగాలి. ఇది ఒక పోరాటం. లోకం ఎప్పుడు కూడా శరీరాన్ని చంపుకోవడానికి కానీ ఇది ఆలోచించదు. ఎప్పుడు కూడా దీనికి ఒక ఆశ ఉంటుంది కాబట్టి ఆశ నెరవేర్చుకుంటూ వెళ్తుంది. మనం ఏం చేయాలట? మనం చేయాల్సిన పని వీటిని ఏం చేసుకో, మనం చంపుకోవాలి. మీ అవయవాలు చంపుకోవాలి. వాటిని కోరికలు వస్తాయి. చూడండి అన్నమాట. ఎఫెసీ పత్రికలో శరీరము యొక్కయు మనస్సు యొక్క అని రాస్తూ అక్కడ పౌలు గారు మన మునుపు జీవితం గురించి చెప్తారు. చూడండి, మన మునుపు జీవితం గురించి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు, శక్తికి అధిపతిని అనుసరించు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపనగా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు నడుచుకున్న వేళ మనం. తర్వాత చదవండి. వారితో కలిసి మనము అందరమును, చూడండి, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించిన వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాలువారం ఉన్నామంట. ఇది మన మునుపు జీవితం. క్రీస్తును ఎరగక ముందు జీవితం ఎలా ఉంది మన జీవితం అంట? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు ఏమండి ఇదే ఆలోచన చేస్తూ పాపంలో పడిపోయాం మనం. మునుపు రోజున ఇప్పుడు మనము ఏదో ఒక ఆలోచన. ఒక విషయం చెప్తాను. ఉదయం లేచింది మొదలుకొని పడుకునేదాకా, మన పుట్టింది మొదలుకొని ఏమండి చనిపోయేదాకా మనకేమంటే మధ్యలోని పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి? మన దీంట్లో అంటే గెలవాలి, విజయం పొందాలి, మన ప్రభువుని ఆనుకోవాలి. మీ దృష్టి ఆయనపై మాత్రమే కేంద్రీకరించబడాలి, మరి దేనిపైన కాదు. అందుకే ప్రభు చెప్తున్నమాట, పౌలు గారు మాట్లాడుతుంది ఏమన్నారంటే, మీరు క్రీస్తు కూడా చనిపోయారు. చనిపోయిన మీరు ఎలా బ్రతుకుతారు? మరలా మీరు ఎలా బ్రతుకుతారు తర్వాత? మీరు ఇప్పుడు ఒకప్పుడు ఎలా జీవించారు, ఇప్పుడు అలా జీవించడానికి వీల్లేదు. అది మునుపు జీవితం, గత జీవితం అంతా కూడా. ఇప్పుడు మీరు ఏమయ్యారంటే దేవుని కృప వల్ల మీరు రక్షించబడ్డారు. హల్లెలూయా. రక్షించబడి మనం ఏమవ్వాలి ఇప్పుడు? రెండవదిగా మన అవయవములను మనమందరము కూడా సిలివేసుకోవాలి. అది అక్కడ ప్రభు చెప్పారు ఏమంటే, మీ యుద్ధములను మీ పోరాటములు ఎక్కడ జరుగుతున్నాయి? మీలో జరుగుతున్నాయి కదా. మీలో ఉన్న యుద్ధము కూడా అది మీరు ఎరగాలి.
అది అప్రమత్తంగా ఉండడం అంటే, మెలకువ కలిగి ఉండడం. మీలో ఉంది ఆ పోరాటం. మరి ఇప్పుడు పోరాటంలో మీరు ఏం చేస్తున్నారు? దాన్ని లోపరుచుకున్నారా, అప్పగించేసుకున్నారా? దానికి శరీరానుసారంగా ప్రవర్తించక మనము శరీరానికి రుణస్థులము కాదు, ఆత్మానుసారంగా నడుచుకునండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? శరీరేచ్ఛలను నెరవేర్చుకోలేరు. క్రీస్తు యేసు సంబంధులు అంటే క్రీస్తును ఎవరైతే కలిగి ఉన్నారో, క్రీస్తు ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో, సహవాసం కలిగి ఉన్నారో, వారు ఏం చేస్తారట? శరీరమును దాన్ని ఆశలో ఏం చేస్తారు? వాళ్ళు సిలువేసుకున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయం ముగింపులోకి వస్తున్నా, అందరూ శ్రద్ధగా వినండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23 చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23 వచనం. ఇట్టి వారికి విరోధమైనది ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు. చూడండి, శరీరమును దాని కోరికలను దురాశలతోనూ సిలువ వేసుకున్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏమైందట? ఈ శరీరపు ఆశలు ఉన్నాయి, దీనికి కోరుకుంటుంది ఎప్పుడు కూడా. ఒక అమ్మాయి ఎలా గడుతుంది అనుకోండి, చూసి పాపంలో పడిపోతారు చాలామంది. ఒక స్త్రీని వ్యామోహంగా చూస్తేనే వ్యభిచారం అన్నాడు ప్రభువు. సో ఇలాంటివన్నీ కూడా మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాం? జీవితంలో పోరాటం కలుగుతుంది. వాక్యం జ్ఞాపకం రావాలి, వాక్యమే ఖండించగలగాలి. హల్లెలూయా. సో మన జీవితంలో రెండవ పోరాటం చెప్పండి అందరూ బిగ్గరగా. మనలోనే మనకు పోరాటం ఉంది. ఈ పోరాటంలో మనం ఏమవ్వాలి? గెలవాలి. ప్రభువు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మీ మైండ్, మొదటి మాట ఏంటి? మీ మైండ్ని డైవర్ట్ చేయిస్తాడు. ఈ రాయిని రొట్టిగా మార్చు, డైవర్షన్ చేయడం అదే. నువ్వు పైనుంచి కిందకి దిగు, వాక్యం చెప్తుంది కదా, మైండ్ డైవర్ట్ చేసేయడం, మైండ్ అలా డైవర్ట్ చేయిస్తాడు వాడు. హల్లెలూయా. కానీ యేసు ఎప్పుడు ఎలా ఉన్నారట? తండ్రి చిత్తం పైన మాత్రమే ఆధారపడ్డాడు. నీ మనసు ఎప్పుడు అక్కడ ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా, మూడో మాట ముగించేసుకుందాం. మన పోరాటము, మూడవ మాట ఏంటంటే మన పోరాటము దేంట్లో జరుగుతుంది అనే దానికి మరొక మాట చదువు ముగించేసుకుందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి అందరూ కూడా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15 చదువుతారా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. చోలమ్మ. సో ఈ మాట నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనము తోటి వారితో కంపేర్ చేసుకోకూడదు. ఏం చేయకూడదంట? ఎదుటి వారితో మనం ఏం చేసుకోకూడదు? కంపారిజన్ అంటే పోల్చుకోవడం. ఇది సాతాను వేసే ఎత్తుగడ. గుర్తించండి ఇవన్నీ కూడా. ఏంటది? తోటి వారితో పోల్చుకోవడం. మీరు ప్రార్థన బాగా చేయలేకపోతున్నారు, మీ పక్కవారు బాగా ప్రార్థన చేస్తే ఏం చేయాలి? మీరు వారిని అనుసరించాలి, నేర్చుకోవాలి. మనకేముండకూడదు? పోల్చుకోకూడదు. మన ముందున్న వారితో మనం ఏం చేసుకోవాలి? పోల్చుకోవాలి తప్ప మనం వెనుక్కున్న వారితో మనం పోల్చుకోకూడదు. అలా పోల్చుకొని మనం ఎవరమవుతాము? పరిశీలన అవుతాం. ఎందుకని? పరిశీలన ఏమనుకుంటారంటే వారు మేమే నీతిమంతులం అనుకొని తమ్ముడు తమ మెచ్చుకునేవారుగా ఉండి, ఒకరోజు పరిశీలన ఏం చేశాడు? శంకరి మందిరములో వెలుపల ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, మందిరం లోపల ఉన్న పరిశీలన ఏమంటున్నాడు? నేను అన్యాయవస్తుని కాను, నేను దొంగను కాదు, నేను పలానా వాడిని కాదు, ఆఖరిగా శంకరి వంటి వాడిని కాదని వెనుక ఉన్న వారితో పోల్చుకున్నాడు. ఏమయ్యాడు? నీతిమంతుడైన ఆయన ఇతని కంటే శంకర్ నీతిమంతుడు అని పేరు పొందుకున్నాడు. అంటే ఏంటి? మన ఆత్మీయ జీవితంలో ఎదురాడుతున్న మరొక పోరాటము, ఎదుటి వారితో ఏం చేసుకుంటున్నాం? మనం పోల్చుకోవడం. ఈ పోల్చుకోవడం చాలా ప్రమాదం. ఉదాహరణకి పోల్చుకోవడం అనేది ఏంటంటే, మనకు లేనిది లేదా మనం పొందుకున్న మన బాగా ఉంది మనకంతా, ఎదుటి వరకు లేదు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చూడండి, చూడు, నాకు చక్కని ఉద్యోగం ఉంది, నాకు చక్కని వ్యాపారం ఉంది, నాకు సంతానం ఉంది అని లోకరీతిగా మాట్లాడతారు. ఉదాహరణకి శారమ్మకు సంతానం లేదు, హాగరికి సంతానం ఉంది. అప్పుడు ఏం చేసింది ఆమె? ఆమెను చూడగానే ఏం పుట్టింది లోపల? మనసులోని ఒక గర్వం స్టార్ట్ అయింది.
గర్భంతో పాటు గర్వం పెరుగుతూ వచ్చింది. ఏం చెప్పాను? గర్భంతో పాటుగా గర్వం కూడా పెరిగిపోయింది. అప్పుడు ఏం చేసింది ఆమె? ఎలాగైతే నీకంటే చూడు నేనే గర్భం తెచ్చుకున్నా, నేనింటికి యజమానురాలు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఆమెను ఎంతో బాధ పెట్టింది. నీచంగా చూసిందట. ఎలా చూసింది ఆమె? నీచంగా. ఏం చేసుకొని? పోల్చుకొని చూడు, నాకు గర్భం నీకు లేదు, నాకు ఉద్యోగం నీకు లేదు, ఇలాగే పోల్చుకోవడం. చివరికి ఏమైంది? నెట్టివేయబడింది బయటికి. పోల్చుకోవడం అనేది అంత ప్రమాదం. దేవుడితో పోల్చుకున్నాడు అపవాది. దేవునితో పోల్చుకుని ఏమని? దేవునితో సమానంగా ఉండే భాగ్యము నాది అని ఎంచుకున్నాడు. ఏమైపోయాడు? నెట్టివేయబడ్డాడు. గర్వం అదే స్టార్ట్ అవుతుందండి. పోల్చుకోవడంతోనే గర్వం స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ మనకి ఉండకూడదు. పౌలు గారు అంటారు, నేను కనీసం వారితో సరిచూచుటకైనాను నేను ఎప్పుడు కూడా చూడలేదని పౌలు గారు చెప్పి చూడండి అన్నమాట. మనందరం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోగలగాలి. పరిశుద్ధ లేఖను చదువు ముగించుకుందాం. 2వ కొరింథీ పత్రిక, అందరూ తెరవండి బైబిల్ తెరిచి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12 చదవండి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12 వచనం. తమ్మును తాము మెచ్చుకుని కొందరితో జతపరచుటకైనను వారితో సరిచూచుకున్నటకైనను మేము తెగింపచాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూసుకున్నందున గ్రహింపు లేక ఉన్నారట. ఏమయ్యారు వారు? ఏ విషయం బట్టి? ఒకరితో ఒకరు ఏమనుకున్నారంటే నీకని నేను గొప్పవాడిని, నీకని నేను గొప్పవాడిని అని పోల్చుకుంటూ వచ్చారంట. లూకాసు 9వ అధ్యాయంలో ఒక శిష్యులు కూడా పెంతెకోస్తు అనుభవంలోకి రాకముందు, లూకాసు 9వ అధ్యాయంలో 46వ వచనం చదవండి. లూకాసు 9వ అధ్యాయం 46వ వచనం. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో వారికి తర్కం పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన ఎద్దు నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు ఇప్పుడు? చిన్న బిడ్డలో గర్వం ఉంటుందా? చిన్న బిడ్డలో పోల్చుకుంటారా? చిన్న బిడ్డలో అసూయ ఉంటుందా? సో మీరు కూడా అలా ఉండాలి, చిన్నపిల్లల వల్ల ఉండాలి, తగ్గించుకోవాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మనం ఎవరితో పోల్చుకోవాలంటే యేసయ్యతో పోల్చుకోవాలి. చెప్పండి అందరి బిగ్గరగా మాట. మనం ఎవరితో పోల్చుకోవాలి? యేసయ్యతో. యేసయ్యతో పోల్చుకుంటే యోహాను గారు ఏమన్నా, బాప్తిమిచ్చు యోహాను గారు, నేను తగ్గవలసి ఉన్నది అని హెచ్చవలసి ఉన్నది. ఆ మనసు మనకు వచ్చుద్ది. హల్లెలూయా. ఎలాంటి మనసు మనకు రావాలి? ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. యోహాను గారు ఏమన్నారంటే, ఆయన వద్దకు అనేక శిష్యులు వచ్చి ఏమన్నారంటే, అయ్యా నీవు ఎవరికైతే యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చావో ఆయన అనేకులకు ఏమిస్తున్నాడు? బాప్తిసం ఇస్తూ శిష్యులుగా చేసుకుంటున్నాడు. అంటే అర్థమేంటి? నీవేమో ఒక్కడ అలా కూర్చున్నావు. ఒకప్పుడు నీ ద్వారా బాప్తిసం తీసుకున్న ఆయన ఇప్పుడు ఏం చేశాడు? పరిచయం స్టార్ట్ చేయగానే అనేక లక్షలు పొందుకుంటున్నారు, శిష్యులుగా తయారు చేయబడుతున్నారు అని మాట్లాడితే అంటాడైనా, నేను పెండ్లి కుమారునికి స్నేహితులు అంటాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఆయన పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుడు స్వరం వినబడగానే ఒక స్నేహితుడికి ఎదురు చూసి సంతోషపడుతున్నాను నేను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నాతో ఆయనకి పోలికేంటి? నేను ఆయనకి మార్గ సిద్ధపరిచాను, నేను క్రీస్తుని కానని మీకు ఇప్పుడు అర్థమైందా అని అడిగాడు ఆయన. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే ఏంటి? నేను కనిపించకూడదు, ఆయనే కనిపించాలి. నేను మరుగైపోవాలి, ఆయన ప్రత్యక్షమైపోవాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నేను కరిగిపోవాలి, ఆయన పూర్తిగా కనపరచబడాలి. హల్లెలూయా. మనం వాక్యం చెప్పినా, మనం ప్రార్థన చేసినా, మన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న దేనికని గుర్తించండి, మనం పూర్తిగా మరుగైపోవాలి, ఆయనే కనపరచబడాలి. హల్లెలూయా. మన ఎదుటి వారితో పోల్చుకోవడం ఉండకూడదు. అది కూడా ఒక ఉచ్చు, ఒక వల, అపవాది వేసే బాణం. అది తోటి వారితో పోల్చుకోవడం అంటే నీకంటే అభిషక్తులతో, నీకంటే ప్రార్థన పరులతో పోల్చుకొని వారితో సహవాసం చేయి, ప్రార్థన నేర్చుకో,
అభిషేకం పొందు గొప్పగా వాడబడాలి, కానీ నీ వెనక పడిపోయిన వారితో పోల్చుకోవద్దు. వారు సినిమాకి వెళ్తారండి, నేను సినిమాకి వెళ్తానండి, వారు నెలకోసారి వెళ్తాను, వారం కోసం వెళ్తాను, ఇదే పోల్చుకోవడం. మీ ఆత్మీయ జీవితంలో పోలికలు ఎప్పుడు కూడా ఉండడానికి వీల్లేదు. మరేం చేయాలి? యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు కదా, మనం రాత్రిని ప్రార్థన చేయాలని పోలిక మనకు ఉండాలి. పోల్చుకోవాలి, అప్పుడు పోల్చుకోవాలి మనం. మోషేగా దేవునితో 40 రోజులు గడిపారు కదా, మనల్ని గడపాలని నేర్చుకోగలగాలి. సో మన జీవితంలో అపవాది వేస్తున్న 3వ బాణం ఇది, పోరాటం ఇది, కనిపించిన పోరాటం, మనసులో వచ్చే గర్వం ఇది. దావీదు గారు చిన్నవాడే, కానీ సౌలు ఏం చేశాడట? పోల్చుకున్నాడు. ఏమని? దావీదుని అన్నారు, యుద్ధం గెలిచి గొల్యాతు తల పట్టుకొస్తున్నప్పుడు ఏమన్నారు అందరూ చూసి? అక్కడున్న స్త్రీలందరూ కూడా నాట్యం ఆడితే ఏమన్నారంటే, దావీదు 10,000 కొలదిగానో సౌలు 1,000 కొలదిగానో అన్న మాట ఎప్పుడైతే విన్నాడో సౌలులోకి ఒక అసూయ పుట్టింది. ఈ దావీదు నా రాజ్యము తప్ప ఏం తీసుకోగలడు అని లోపల గర్వం స్టార్ట్ అయింది. ఈ గర్వము, ఈ అహంకారము, అసూయ, ద్వేషము, పగ ఎప్పుడైతే పెట్టుకున్నాడో ఏమైపోయాడంటే 40 సంవత్సరాలు పరిపాలనలో 2 సంవత్సరాలు దేవునితో కలిసి యుద్ధం చేశాడు. మిగతా జీవితం అంతా కూడా ఏమైపోయింది? వృధాపరుచుకున్నాడు. కారణం ఏంటి? దేవుని ఆత్మ ఎడబాసి సాతాను అతని మీద దిగి వచ్చాడు. అర్థమవుతుంది మీకు? సాతాను ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు మనల్ని ఆవరిస్తున్నాడంటే గుర్తించండి, ఇది ఒక ఉచ్చు, ఇది ఒక పరధ్యానము. తెలియకుండానే మన దృష్టి తోటి వారితో పోల్చుకోవడం ప్రమాదం. ఇది తోటి వారితో పోల్చుకోవడం ఫెయిల్ అయిపోతాం మనం. చిన్నపిల్లలు, మన పిల్లలు ఎగ్జామ్ రాస్తూ చదువుతుంటారు. కొంతమంది పెద్దడు బాగా చదవకపోతే, లేదా కొంతమంది స్కూల్లో బాగా చదవని వారితో ఉంటే ఏమవుతారో వాళ్ళకి పక్క వారితో వీడు కూడా పోల్చుకొని, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 25 మార్కులకి 5 వచ్చినాయి అనుకోండి, పక్క వారితో పోల్చుకుని నాకు 5 వచ్చినాయి అనుకోండి, లేక 3 వచ్చి 4 వచ్చినాయి అనుకోండి, మరి మన ఇద్దరు 1 అనుకుని ఫీలింగ్ వస్తే ఆవిడ ఎప్పటికీ పాస్ అవుతాడా? ఎప్పటికీ పాస్ అవ్వడు. 25కి 20 దాటొస్తే ఆడ పక్కన కూర్చుంటే ఏమవ్వాలి? ఇప్పుడు వాడు పక్కన కూర్చొని చదివితే పాస్ అవుతాడు. సో వెనకబడిన వారితో పోల్చుకోకుండా, ఏమో అనకుండా, వీళ్ళతో వారు మనం ఏం చేయాలి? మన వారిని ప్రభువుకి తీసుకొచ్చి మన వారితో కలిసి ప్రార్థన చేసి నేర్పించాలి వాళ్ళకి. ఇది చాలా ప్రమాదం. హల్లెలూయా. ఈ 3 రకాల ఉచ్చులు పోరాటం మన జీవితం జరుగుతుంది. మొదటి మాట ఏం చెప్పండి అందరు బిగ్గరగా? మొదటిగా మీ సమయాన్ని మాత్రమే కాదు, చాలామంది సమయం మాత్రం తగ్గిపోతున్నారు. సమయం మాత్రమే కాక ఏం చేస్తున్నవాడు? దేవుని స్వరమును కూడా వినిపించకుండా చేసేస్తున్నాడు. రెండవది అంటే ఎందుకు అలా అన్నాడంటే, చింతలు, భయాలు, ఆందోళన, శబ్దం ఎక్కువైపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి అది వినబడుతుంటుంది, మీకు స్వరం, ఇంకా దేవుని స్వరం వినబడుతుంది, ఇంకా స్వరం వినబడదు. రెండవది ఏం చెప్పుకున్నాము? మీ అవయవాలతో మీరు ఏం చేస్తున్నారు? పోరాటం ఉంది, దీన్ని జయించాలి, సిలువేసుకోవాలి. మూడవదిగా ఏంటా పోరాటము? మనం పోల్చుకోవడం. ఈ పోరాటం ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడు గుర్తించుకోండి, మన దేవుని కోసం పనిచేస్తున్నాం, దేవుని పరిచర్య ఇది. తోటి పెడితే ఎప్పుడు పోల్చుకోకూడదు. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం తప్పనిసరిగా పతనమైపోతాం. అలా ఉండకుండా ఉండాలంటే ఆయన ఎప్పటికీ హెచ్చాలి, మనం తగ్గాలి. హల్లెలూయా. సో మన సమయం దొంగిలించే సోషల్ మీడియా అయినా సరే, టీవీ అయినా సరే, వాటి బంద్ చేసుకోకపోతే, మనం చెప్తున్నాను, శరీర ఆశలు, నేత్ర ఆశలు, జీవ కుటుంబం మరి ఎలాగో తిరిగి రావు. ఈ టీవీలు, ఈ సోషల్ మీడియాల ద్వారానే వస్తాయి. అది మీ చూపులు ఆవరించి మీ శరీరం కోరిక పుట్టిస్తాయి. అన్నీ మంచివి ఉండవు కదా, చెడు కూడా మనల్ని ఆవరిస్తుంటాయి. మంచి కంటే కూడా చెడుకు ప్రభావం చూపిస్తుంది. చాలామంది పాపాలను పడిపోవడానికి కారణం, చిన్న పిల్లలను కూడా పాడు చేసే జీవితం రావడం గల కారణం కూడా ఈ సెల్ ఫోన్లు, ఈ లోకపాశలు, ముఖ్యంగా సాతాను చిక్కుల్లో పడిపోయారు. అందరూ విడుదల పొందాలి. ప్రార్థన చేద్దాం, అందరం మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. హల్లెలూయా.